ఖమ్మం జిల్లాలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కూసుమంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దీన్ని నిర్మించారు. ఈ ఇంటిని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004-2014 సంవత్సరంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఇందిరమ్మ ఇంటి కోసం 5 లక్షలు ఇచ్చి కట్టిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఎంపికలో దళారులను పాత్ర ఉండదని గ్రామ కమిటీల ద్వారా నిర్ణయిస్తామన్నారు. రేషన్ కార్డు లేకపోయినా పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. కమిటీ సమక్షంలో ఈ ఎంపిక జరుగుద్ది. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాడికి ఇచ్చే ఇంటి దాంట్లో ఎవరి జోక్యము ఉండదు. పేదవాడని ఉంటే చాలు. అదే అర్హత. రేషన్ కార్డు కూడా నీకుందా లేదా అని కూడా ఈ ప్రభుత్వం అడగదు. పేదవాడై అర్హుడై ఉంటే విడతల వారిగా మొదటి విడత 4.5 లక్షలు ఇళ్లు ఇస్తున్నాం. ఇలా నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో 4.5 లక్షలు ఇచ్చాము అయిపోయింది కార్యక్రమం అని అనం. ఇది ప్రతి సంవత్సరము నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం, ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎలా ఉందో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరము ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా సంక్రాంతి పండుగ రోజు ప్రతి పేదవాడికి తియ్యటి కబురు ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తారు.